గాంధీభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక శాసన సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్రామారావు గత కొద్ది రోజులుగా విచిత్రమైన నాటకాలు, విచిత్రమైన డ్రామాలు, సినీ పరిశ్రమలో కూడా ఇంత మంచిగా యాక్టింగ్ ఎరగని ఒక వ్యక్తిగా డ్రామాలు ఆడుతుండు కేటీఆర్ డ్రామారావు గారు. ముందు వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈ రేసింగ్ కేసు గురించి అక్టోబర్ 24కి వెళ్ళి ఆ మాటలు ఒకసారి మీడియా ముఖంగా ఒకసారి గుర్తు చేసి దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ని కంటిన్యూ చేయదలుచుకున్న. అక్టోబర్ 24th రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట, సంవత్సరమైన 2 ఏళ్లైన జైల్లో ఉండని కూడా జైలుకు పోవడానికి రెడీ, సంవత్సరమైన 2 ఏళ్లైన జైల్లో ఉండని కూడా జైలుకు పోవడానికి రెడీ. దాని తర్వాత నవంబర్ 7th రోజు ప్రెస్ మీట్లో పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్రకి భయపడ్డా ఈ ఉడతా ఊపులకు ఎవరు భయపడడు. ఓ 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్రకి. దాని తర్వాత గవర్నర్ గారు అనుమతిస్తే నవంబర్ 9th విచక్షణ నాకేం అభ్యంతరం లేదు, ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వి వెల్కమ్ ఇట్, ఏ విచారణకైనా మేము సిద్ధం. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్కో కాకపోతే ఇంకో 2-3 దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళవి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పిన. వేస్తే వేసుకో, ఉత్సాహ నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా? మొదటి రోజుకెళ్ళి ఈ విషయం బయటికి వచ్చిన మొదటి రోజుకెళ్ళి కూడా అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు, ఆఖరికి శాసనసభలో, శాసన మండలి సభలో రైతుల అంశాలపైన, తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు. మా బాసు, మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైల్లో పెట్టాలనుకుంటారు, మాకు ఈ అంశమే ముఖ్యమని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమీ తప్పే చేయలేదు, తప్పే ఎరగలేదు, సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు, నేను ఎటువంటి తప్పే చేయలేదు, భయపడోడు దేనికి, అసలు నేను చాలా కరెక్ట్గా చేసిన, అన్ని సక్రమంగా చేసిన, పెడితే పెట్టుకోండి జైల్లో, నేను జైలుకు పోయి స్లిమ్ అయ్యి వస్తా, ట్రిమ్ అయ్యి వస్తా, యోగా చేస్తా, అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే, నేను విచారణకి సహకరిస్తా, అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా, అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు. అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ని వేయడం జరిగింది. కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలము కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంట్రీమ్ సంబంధించి ఇది జడ్జిమెంట్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు. కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ఇది ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు. సో పోలీస్ అధికారులు కానీ ఏసీబీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారము ఇన్వెస్టిగేషన్కి, ఎంక్వైరీకి వారిని పిలవడం జరిగింది. కనీసం ఈరోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, రాజ్యాంగబద్ధంగా మాకు అడ్వకేట్ని తీసుకోనికి పోయే హక్కు లేదని మాట్లాడుతారు. అసలు నిజంగా చదువుకోలేరా మీరు? అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫియరెన్స్ అప్పుడు అవసరం ఉంటుంది. నిజంగా మీరు అడ్వకేట్ తోటే మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే. మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టుని సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి, విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ విచారణకు వచ్చి ఆడ మాట్లాడిన మాటలు ఈ డ్రామారావు ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో
చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం. ఒక బాధ్యత గల షాడో ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసి ఒక శాసనసభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుణ్ణి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా నేను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని కోర్ట్ డైరెక్షన్ ఆర్డర్ ఉంది. సో ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నేను పిలవడం జరిగింది. పిలిచిన క్రమంలో ఎక్కడ కూడా నువ్వు కోర్టుని అడగడానికి నేను అడ్వకేట్తోని వెళ్తాను లేదా అడ్వకేట్ లేకపోతే రాను, ఎక్కడ కూడా నువ్వు అప్పీల్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు. అరెస్ట్ చూపించక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరే అయినరు, డాక్టర్లు మీరే అయినరు, ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా, ఏ స్కీమ్ తీసుకురావాలన్నా 80,000 పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము, అపారమైన మేధావులు మేము, మా కుటుంబము, మా అక్క, మా చెల్లె, మా బావ బామ్మర్దులు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈరోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానం ఉన్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అదొక చిత్తో బొత్తో చిన్న కేసు అని మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు? ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా న్యాయస్థానం కూడా 100% మీరు వేసిన పిటిషన్ని కొట్టేయడం జరిగింది. కేటీఆర్ గారు మీకు సూటిగా ఒక విషయం అడుగుతున్నా, నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అనే విధంగా మీరు తప్పు చేయకుంటే అన్ని సక్రమంగా మీరు చేసి ఉంటే బహుశా మీకు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు మీరు సంపాదించుకునే దాంట్లో మీకు 55 కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. కానీ ఆ 55 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అదన్నట్టు, హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ అధికారులని నేనే ఆదేశించిన, అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం, నేను మంత్రిని, అధికారులు చూసుకోలేదంతా అని చెప్పి మాట్లాడతారు. రామారావు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, బాధ్యత గల శాసనసభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిరపరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటికి వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్ళకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు, రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యలపైన కొట్లాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, కల్వకుంట్ల కవితకో, హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబ సమస్యల కోసం, ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా, లేకపోతే ఇది దొంగలని కటకటాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ, ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.